7,500 మీటింగ్స్ చేశాడు. పాయింట్ పేరు PCC, దాని పేరు జిమ్మి, JIMMY. సార్ నేను 37 కంట్రీస్ తిరిగాను. వెల్నెస్లో 37,500 సెమినార్లు చేశాను. ఆఖరికి అసెంబ్లీలో కూడా సన్మానం తీసుకున్నాను. మదర్ తెరీసా అవార్డు కూడా తీసుకున్నాను. ది బికాస్ ఆఫ్ ఓన్లీ వెల్నెస్. కేసీఆర్ అండ్ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా మదర్ తెరీసా అవార్డు కూడా తీసుకున్నాను. హైకోర్టు ద్వారా నేను స్పెషల్ అవార్డు తీసుకున్నాను. అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్నాను. ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నాను. నంది అవార్డు తీసుకున్నాను. నంది అవార్డుని మార్చారు, గద్దర్ అవార్డుగా మార్చారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. ఇక నంది అవార్డు గద్దర్ అవార్డుగా మారింది. ఇంక గద్దర్ అవార్డు తీసుకోవాలి. సో రైట్, చేతుల్లో నేను చెప్పేది ఎవరి కోసమో కాదు, ఫస్ట్ మీకోసం. మీరు ఎవరికో కాదు, ఫస్ట్ మీ ఫ్యామిలీలో మీరు చేసుకోండి ఫస్ట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇది చెయ్యండి. రోజు ప్రొమేగా టిఫిన్ మధ్యలో 2 వేసుకోండి. 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపల 1 వేసుకోండి. ఇక్కడ అందరికీ 18 ఇయర్స్ దాటినాయా, ఎవరికైనా తక్కువ ఉన్నాయా? అందరికీ 18, 20 దాటి ఉన్నాయి కాబట్టి 2 వేసుకోండి. తింటూ మధ్యలో వేసుకోండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తింటూ మధ్యలో వేసుకోండి. ఫిష్ ఆయిల్తో తయారు చేసిన ఒమేగా కంటే వెజిటేరియన్ ఒమేగా చాలా మంచిది. ఫిష్ ఆయిల్ ఒమేగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మంది వెజిటేరియన్, పూర్తి వెజిటేరియన్. సో రైట్, ఎప్పుడు వేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ మధ్యలో बीच में सब्जी जैसा టెంపరీగా హార్ట్ స్ట్రోక్ వస్తే చేయొచ్చు, చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. కానీ మీరు చేయకపోతే ఇంట్లోనే చనిపోవచ్చు. మీరు కాపాడతారు. మీ చేతిలో ఏమీ లేకపోతే అట్లీస్ట్ దాని మీద గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. తర్వాత ఇది చేయించండి. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ గమనించండి. ఎన్ని ప్లస్లో ఎక్సర్సైజ్ చెప్పాను అండ్ పాయింట్ చెప్పాను. సార్, this is gun, this is bullet. This is gun, this is bullet. ఒట్టి గన్ను, ఒట్టి బుల్లెట్. గన్లో బుల్లెట్ పెడితే కొట్టుకోండి అని ఎందుకంటాను తెలుసా? మరి ఇదేంటి కొట్టుకోవడమే కదా. దట్ ఈస్, అందుకే నేను అనేది. సో ఇట్స్ ఇంపార్టెంట్. బుల్లెట్. చాలా మంది అడిగారు, ఇంత చిన్న క్యాప్సూల్ ఎలా పనిచేస్తారు? ఒకరిని చంపాలంటే బుల్లెట్ ఎంత ఉంటుంది సార్? 6 అంగుళాల బుల్లెట్ 6 అడుగుల మనిషిని చంపుతున్నప్పుడు జస్ట్ 1 ఇంచ్ బుల్లెట్ మిమ్మల్ని కాపాడలేదా? కొట్టండి సార్. సో మీరు మీ ఇష్టం నేర్చుకోండి. ఏదో ఒకటి 3 మీరు పాటించండి. నేను కొట్టండి అంత స్పెషల్. దీనివల్ల మీకు ఇది తగ్గుద్ది. నో, దిస్ ఇస్ నాట్ షివరింగ్, దిస్ ఇస్ పార్కిన్స్ అనేది. నో షివరింగ్ అని మాట్లాడదు. పార్కిన్స్ అనేది మధ్యాహ్నం ఇది జస్ట్ ట్రైల్. మధ్యాహ్నం తర్వాత సినిమా ఉంటుంది. సినిమా లేని ప్రోడక్ట్. ఇంకోటి, మధ్యాహ్నం చెప్పబోయే ప్రోడక్ట్కి ఆ కాన్సెప్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సార్ గురువు గారు, సార్ మనసారా? సార్ నమస్తే, నా పేరు డాక్టర్ ఈమని. సో రైట్, మధ్యాహ్నం నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ప్రో న్యాచురల్కి ఆ ఒక్క ప్రోడక్ట్ చాలు.
నేనైతే ఊరు విలేజ్ టౌన్ ఆ ఒక్క ప్రోడక్ట్ తీసుకొని బయలుదేరుతాను. ఈరోజు మాత్రమే 1000 రూపాయలు, రేపటి నుంచి 2000. ఫస్ట్ ప్రోడక్ట్ గణేష్ గారి చేతుల మీదుగా నాకు సెంటిమెంట్. ఆయన పేరేంటి? సో ఉంటుంది. 3 గంటల తర్వాత మామూలు భజన కాదు. ఆ ఒక్క ప్రోడక్ట్ తప్ప నేను ఇంకా ఏ ప్రోడక్ట్ గురించి చెప్పను. నెక్స్ట్ సెమినార్ నుంచి నభూతో నభవిష్యతి మనది, మిగతా చోట నీ భూతి నీ భవిష్యత్తు. ఆ ఒక్క ప్రోడక్ట్ వాడితే మీరు 60, మీరు కనబడేది 30. నో క్యాన్సర్ రాసిస్తా 500 మాటలు. నో క్యాన్సర్, నో పెరాలసిస్, నో హార్ట్ అటాక్, నో స్కిన్ రిడ్జిల్స్. గది మామూలుగా ఉండదు. వద్దులేండి, 3 తర్వాత చెప్పుకుందాం. టెంప్ట్ అయితే కష్టం. రైట్, ఒకసారి కొట్టండి. హార్ట్ గురించి క్లియర్ అయిందా? మధ్యాహ్నం లాంచ్ అయ్యే ప్రోడక్ట్ వాడితే 60 సంవత్సరాల హార్ట్ కూడా 20 సంవత్సరాల హార్ట్ అయిపోతుంది. మీరు లాంచ్ అయినప్పుడు ఎవరు ఎన్ని విజిల్స్ చేస్తే వాళ్ళు లాస్ట్లో వేసింది ఎవరు? సూపర్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎప్పుడు ఒక పండగలా ఉండాలి. ఎవడైతే దాన్ని పండగలా ఫీల్ అవుతాడో టెన్షన్ పడద్దు. నాకు ఈరోజు 625 కాలేదు, 3125 కాలేదు, అదే అవుతుంది. సరదాగా ఉండండి. తెలుసా? నవ్వుతూ ఉండండి. అసలు వీటన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా? నవ్వు. నవ్వు పాజిటివ్ ఎనర్జీ, పువ్వు ఆల్సో పాజిటివ్ ఎనర్జీ. సిటీలో పువ్వులు మర్చిపోయారు. ఎగ్జాంపుల్, మనము పూజ అయిన తర్వాత ఇక్కడ పువ్వు ఎందుకు పెడతారు సార్? దట్ ఈస్ నథింగ్ బట్ ఫైర్. దిస్ అట్రాక్ట్స్ కిడ్నీ అట్రాక్ట్స్ అయితే ఎసెన్స్ శుక్ర కణాలు డెవలప్ అవుతాయి. సో ఒక రకమైన సెక్సువల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎందుకు లేడీస్ పూలు పెట్టుకోవాలి? పూలు మర్చిపోయారు. పూలు ఎప్పుడైతే మర్చిపోయారో మగవాళ్ళని బెడ్రూమ్లోకి వెళ్ళడం కూడా మర్చిపోయారు. కొట్టండి. దయచేసి వేరే విధంగా తీసుకోవచ్చు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. దిస్ ఈజ్ నవ్వు ఫైర్, పువ్వు ఫైర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మరి అలంకరణ పూలతోనే చేస్తారు? ఎందుకు మరి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారు? అక్కడ పూలతో అలంకరణ ఎందుకు చేస్తారు? అక్కడ పూలే లేవనుకోండి. నో, యూ హ్యావ్ నో కిడ్నీ ఎనర్జీ. ఫ్లవర్స్ కిడ్నీస్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. పువ్వు వాడండి. పువ్వులు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము ఎంతైంది టైం? ఇంకొక స్పెషల్ పాయింట్ నేర్చుకున్నాం. ఇంకొక